బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. పవన్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన అన్నారు. సాంకేతికంగా విడిపోయినా ప్రజలంతా కలిసే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఆంధ్ర ప్రాంతం వారికి ఇచ్చి వివాహం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సనాతన ధర్మం పేరుతో దిష్టి తగిలింది వంటి మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండేందుకు అనర్హుడు అని నారాయణ విమర్శించారు. రాజకీయాల్లో ఉండకుండా సనాతన ధర్మ ప్రచారం చేసుకోవచ్చని సలహా ఇచ్చారు నారాయణ. పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తూ ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తూ ఉంది. ఇది దిష్టి తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాసం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అదే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను.